ఇప్పుడు దాకా మేము వచ్చిన వీడియోస్ అన్నిట్లో టాప్ వీడియో ఏంది? డ్వాక్రా రీసెంట్ వీడియోనే. డ్వాక్రా అనేది ఒక గవర్నమెంట్ రిలేటెడ్ కదా. అవును. సో గవర్నమెంట్ నుంచి మీకు ఎటువంటి రియాక్షన్ ఏమైనా వచ్చిందా? ఏమైనా అపోజిషన్? లేదు, పాజిటివ్ గానే వచ్చింది. పాజిటివ్ గానే వచ్చింది. అంటే మేము క్రిటిసైజ్ చేయలేదు కదా దాంట్లో యాక్చువల్ గా. మనసులో ఉంది క్రిటిసైజ్ చేయాలని. అయ్యో క్రిటిసైజ్ చేయాలని లేదా ఉందా? చేయాలని లేదు. మీరు ఐ థింక్ ఫ్రీ బస్ ఇది చూడలేదు అనుకుంటా. నాకు బాగా ఇష్టం, నేను చూసింది మీ వాటిల్లో 1-2 అయినా కానీ బిగ్ బాస్ బాగా నచ్చింది నాకు. నిద్ర లేపి పిల్లోడిని ఇది మన ఇల్లు కాదురా బిగ్ బాస్ ఇల్లు అని చెప్పడం అంతా బాగుంది. దాని తర్వాత డ్వాక్రా కూడా చూసాను నేను. ఫ్రీ బస్ ది కూడా మంచిగా రీచ్ పోయింది, మంచి రెస్పాన్స్ ఉంది. దానికి చాలా హార్డ్ వర్క్ చేసినాం మేము. అసలు అది ఆ గెటప్ లో నేను, తన్వీర్, షారిక్, కార్తీక్ అనే పిల్లోడు చాలా మంది మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళంతా లేడీస్ గెటప్ వేసుకొని ఆ ఆగిపోయిన బస్సులో యాక్టింగ్ చేసి మాకు ఎట్లా ఫీల్ అయిందంటే వీళ్ళు లేడీస్ ఎట్లా వేసుకుంటారా ఈ బట్టలు, అసలు తడిచిపోతుంది మాకి అనే ఆ ఫీల్ మాకు పుట్టింది అన్నమాట. కొంచెం ఆ మేకప్ బాగా ఎక్కువ వేసేసినట్టున్నారు నాకు అర్థమైంది. బట్టల సంగతి సరే, ఆ జుట్టు అదంతా విగ్గు అదంతా ఎక్కువ వేసేసినట్టున్నారు కదా. అది యాక్చువల్ గా మనకి ఎవరు మేకప్ ఆర్టిస్టులు ఎవరు లేరు. మేమే కెమెరామెన్లు, మేమే ఎడిటర్లు, మేమే అంతా. ఇల్లు తుడుచుకునేది మీరే, కూర్చునేది మీరే. ఎవరికి వాళ్ళు మొఖాలకి వేసుకుంటాము. ఏమేసుకుంటారు? మేకప్. ఇంకా చీరలు కట్టేది అందరికి నేనే. నువ్వు అంత ఎక్స్పర్ట్ చీరలు కట్టడంలో? కట్టడంలోనే కదా. కట్టడంలోనే అందరికి కట్టినావు, మళ్ళీ వాళ్ళు తీసేది వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళే తీసుకోవాలి. ఓకే. సో అద్భుతంగా చేశారు, ఉన్న రిసోర్సెస్ తోనే మీరు చేశారు.